జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానానికి రాబోతున్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కుజుడు మీ లగ్నంలో నిలిచబడి ఉన్నారు. బలం తక్కువగా ఉన్నది. దానికోసమై మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. లవ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. శని నవమంలో ఉన్నారు. మీకు చాలా మంచి చేస్తున్నారు. శని బలం అనేది బాగుంది మీకు. దాని మూలంగా ధనపరంగా కూడాను చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు వ్యయ స్థానం అధిపతి అయ్యి నిలబడి ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. బిజినెస్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానాధిపతి అయిన శని నవమ స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ పరంగా ఎవరైతే సపరేషన్ అయ్యారో మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగిస్తేనే ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.